నెక్స్ట్ హౌ టు హ్యాండిల్ చెక్ బాక్సెస్ అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ ఇంప్లిమెంట్స్ ఐటమ్ లిజనర్, యాక్షన్ లిజనర్ బదులు ఐటమ్ లిజనర్, చెక్ బాక్సెస్కి ఐటమ్ లిజనర్, దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఐటమ్ లిజనర్ అనే ఇంటర్ఫేస్ని. సో ఫస్ట్ చెక్ బాక్స్కి 3 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. అట్లానే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఒకటి ఎంఎస్జి అని బ్లాంక్గా తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఈ మూడింటిని కూడా ఇనిషియలైజ్ చేస్తున్నాం చెక్ బాక్సెస్ని. సో ఫస్ట్ చెక్ బాక్స్ మీకు ట్రూ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాం, మూడింటికి ఐటమ్ లిజనర్ని సెట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఐటమ్ స్టేట్ చేంజ్డ్ అయిందో, ఐటమ్ స్టేట్ చేంజ్డ్ అనే మెథడ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఐటమ్ ఈవెంట్ దానికి ఆబ్జెక్ట్ ఐగా తీసుకున్నాం, రీపెయింట్ అన్నాం. అంటే ఐటమ్ స్టేట్ చేంజ్ కావడం అంటే చెక్కు అన్చెక్ అయినప్పుడు అనమాట. సో ఇమీడియట్గా రీపెయింట్ అన్నప్పుడు కరెంట్ స్టేట్ అని చెప్పేసి ఎంఎస్జి బాక్స్కి అసైన్ చేసి దాన్ని ఆ స్ట్రింగ్ని డ్రా చేయడం జరుగుతుంది. ప్లస్ ఆ ఎంఎస్జి బాక్స్కే బనానా ప్లస్ బనానా డాట్ గెట్ స్టేట్, అంటే బనానా అంటే ఫస్ట్ బటన్ అనమాట, దాని స్టేట్ ఎట్లా ఉంది. అట్లనే గ్రేప్ దాని స్టేట్, అట్లనే యాపిల్ దాని స్టేట్, ఆ యొక్క కరస్పాండింగ్ స్టేట్స్ తీసుకొని వాటిని డ్రా చేయడం జరుగుతుంది. సో సో 94 చూడండి, కరెంట్ స్టేట్ అని ఫస్ట్ ఇది ట్రూ అయింది, ఫాల్స్గా మిగతా 2 ఉన్నాయి. సో ఎప్పుడైతే అది క్లిక్ చేస్తామో ఇమీడియట్గా గ్రేప్ కూడా ట్రూ అయింది, బనానా ఆల్రెడీ ట్రూలో ఉంది. అట్లనే మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తుంటామో ఐటమ్ స్టేట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆటోమేటిక్గా ఈ యొక్క మెసేజెస్ రీపెయింట్ కావడం జరుగుతుంది. ఓకే, అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బటన్స్, దీనికి కూడా ఐటమ్ లిజనర్ తీసుకున్నాం. ఇక్కడ కూడా ఆప్షన్ గ్రూప్ని తీసుకొని 2 గ్రూపులుగా తీసుకున్నాం, సిబిజీ2 అని. ఫస్ట్ గ్రూప్లో బనానా, గ్రేప్, యాపిల్ అని ఈ చెక్ బాక్సెస్కి సెట్ చేయడం జరుగుతుంది. రెండో గ్రూప్లో ఇడ్లీ, సాంబార్, వడ అని సెట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ గ్రూప్ని ఇనిషియలైజ్ చేసి ఆ గ్రూప్కి ఈ 3 ఫ్రూట్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక గ్రూప్కి ఈ 3 ఫుడ్ ఐటమ్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని ఫైనల్గా ఫ్రేమ్కి యాడ్ చేస్తాం. అన్నిటికీ కూడా ఐటమ్ లిజనర్ని సెట్ చేస్తాం. ఎప్పుడైతే ఐటమ్ స్టేట్ చేంజ్ అయిందో అప్పుడు రీపెయింట్ చేస్తాం. పెయింట్లో ఏమి ఇచ్చాం, రీపెయింట్ అనగానే ఇమీడియట్గా ఈ పెయింట్ మెథడ్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి పెయింట్లో కరెంట్ సెలెక్షన్ అని చెప్పేసి ఎంహెచ్జి =ఎంహెచ్జి ప్లస్ సిబిజి డాట్ గెట్ సెలెక్టెడ్ చెక్ బాక్స్ డాట్ గెట్ లేబుల్ ప్లస్ సిబిజి2 డాట్ గెట్ సెలెక్టెడ్ చెక్ బాక్స్ డాట్ గెట్ లేబుల్. అంటే ఏవైతే ఆ 2 గ్రూపుల్లో ఫస్ట్ గ్రూపు ఫ్రూట్స్కి, రెండో గ్రూపు ఫుడ్ ఐటమ్స్కి సెట్ చేయడం జరిగింది. ఆ 2 గ్రూపుల్లో ఏవైతే సెలెక్ట్ అయి ఉన్నాయో వాటి యొక్క స్టేట్ ఈ ఎంహెచ్జికి అసైన్ కావడం జరుగుతుంది. అది డ్రా అవుతుంది అనమాట స్ట్రింగ్గా. ఓకే, సో 95 సో ఇది చూడండి, ఫస్ట్ గ్రూప్లో
ఏం సెలెక్ట్ చేస్తున్నావు దాన్ని బట్టి యాపిల్ ఇది ఆల్రెడీ సెలెక్టెడ్, యాపిల్ సంబర్, యాపిల్ వడ. సో ఇట్లా కరస్పాండింగ్ వీటిని యాడ్ చేసుకుంటూ ఆ యొక్క క్యాప్షన్స్ని యాడ్ చేసుకుంటూ ఈ యొక్క మెసేజ్కి మనకి రీపెయింట్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చాయిసెస్, దీనికి కూడా ఐటమ్ లిస్ట్ అండ్ చాయిస్ రెండు తీసుకున్నాం, మ్యాన్ ఉమెన్ అని. ఆ రెండింటిని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. వాటికి మ్యాన్కి కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసాం యాడ్ ఐటమ్ మెథడ్ ద్వారా, ఉమెన్కి కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసాం కొన్ని ఉమెన్స్ నేమ్ని. ఫైనల్గా ఈ రెండింటిని ఫ్రేమ్లోకి యాడ్ చేస్తున్నాం. ఐటమ్ లిజనర్ని వీటికి పెట్టాం. సో ఐటమ్ స్టేట్ చేంజ్ అయినప్పుడు రీపెయింట్ అవుతుంది. సో ఈ పెయింట్లో మెసేజ్ బాక్స్ కరెంట్ మ్యాన్ అని చెప్పేసి ఎంహెచ్జి ప్లస్ ఈక్వల్ టు అంటే ఎంహెచ్జి బాక్స్కి ఆల్రెడీ ఉన్నదానికి ఈ యొక్క మ్యాన్లో ఏవైతే సెలెక్ట్ అయి ఉన్నదో దాన్ని కలుపుతాం. ఏది సెలెక్ట్ అయి ఉంటుంది, రాజు, హరి, జానీలో మూడిట్లో ఏది సెలెక్ట్ అయి ఉంటుందో అది కలుపుతాం, దాన్ని డ్రా చేస్తాం. అట్లానే ఉమెన్లో ఏది సెలెక్ట్ అయి ఉందో దాన్ని డ్రా చేయడం జరుగుతుంది. సో ఓకే, డిఫాల్ట్గా సెలెక్ట్ అయిందో రాజు, రాణి కాబట్టి ఆ మెసేజ్లు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసామో అప్పుడు రీపెయింట్ అవుతాయి, మ్యాన్, హరి, అట్లానే ఓకే ఉమెన్. ఆ విధంగా ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్లో ఏది సెలెక్ట్ చేస్తామో దాని కరస్పాండింగ్ ఐటమ్ లిజనర్ యాక్టివేట్ అయ్యి మెసేజ్ రావడం జరుగుతుంది. జస్ట్ సింపుల్గా మెసేజెస్ ద్వారా చూపిస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని నంబర్ ఆఫ్ కోడింగ్ డేటాబేస్ రిలేటెడ్ కావచ్చు, ఏ విధమైన కోడింగ్ కావాలన్నా సరే మీరు రాసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ లిస్ట్స్కి యాక్షన్ లిజనర్ని ఇవ్వడం జరిగింది. సేమ్ ఇంతకు ముందరలాగానే లిస్ట్కి లిస్ట్ అనే క్లాస్కి మ్యాన్ ఉమెన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్షియలైజ్ చేసేటప్పుడు కన్స్ట్రక్ట్ చేసాం, 3 ఐటమ్స్కి 3 ఐటమ్స్ యాడ్ చేసాం, యాక్షన్ లిజనర్ని ఇచ్చాం. ఇంతకు ముందర ఐటమ్ లిజనర్, ఇప్పుడు యాక్షన్ లిజనర్ లిస్ట్కి అయితే. సో సేమ్ ఇదనమాట. అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి, అందుకనే మ్యాన్ డాట్ గెట్ ఐటమ్ సెలెక్టెడ్ ఇండెక్స్ అని చెప్పేసి ఈ దీంట్లో స్టోర్ చేసి వాటిని అన్నిటిని ఏవైతే సెలెక్ట్ చేస్తున్నామో అన్నిటిని ఎంహెచ్జికి ఫర్ లూప్ ద్వారా యాడ్ చేయడం జరుగుతుంది, మా యొక్క ఎక్స్ డాట్ లెంత్ని బట్టి అనమాట. సో వాటిని ఫైనల్గా డ్రా చేస్తాం. చూడండి, ఓకే డబుల్ క్లిక్ చేస్తే ఫైనల్గా మీకు వచ్చాయి 3 ఐటమ్స్ ఒకేసారి సెలెక్ట్ చేశాను. చూడండి, డబుల్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ సింగిల్ ఐటమే సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ మాత్రం మల్టిపుల్ ఐటమ్స్ సెలెక్షన్ ఇచ్చాం. ఓకే, సో ఆ విధంగా
సెలెక్టెడ్ ఐటమ్స్ని వాటి యొక్క ఇండెక్స్ని బట్టి, ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1, 2 అట్లా అనమాట. ఎన్ని ఐటమ్స్ సెలెక్ట్ అయ్యాయో అవన్నీ కూడా అట్ ఏ టైం రావడం జరుగుతుంది మ్యాన్లో. ఉమెన్లో మాత్రం సింగిల్ ఐటమ్ సెలెక్షనే ఇవ్వడం జరిగింది. అందుకని ఇక్కడ ట్రూ, ఇది ఫాల్స్. అంటే మల్టీ సెలెక్షన్ ట్రూ, ఇక్కడ మల్టీ సెలెక్షన్ ఫాల్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మౌస్ ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ మౌస్ ఈవెంట్స్ వచ్చేసి చూడండి, మౌస్ డౌన్ అనేది మౌస్ ఎక్కడ ఏ కోఆర్డినేట్స్లో మూవ్ అవుతుందో, ఎక్కడ డౌన్ చేస్తామో మౌస్ బటన్ని, అప్పుడు మౌస్ డౌన్ ఈవెంట్ వస్తుంది. యు ప్రెస్డ్ అని మెసేజ్లో ఎంఎస్జీలో స్టోర్ చేస్తున్నాం, రీపెయింట్ చేస్తాం. ఆ యొక్క XY కోఆర్డినేట్స్ MX, MY అనే వేరియబుల్స్కి స్టోర్ చేయడం జరుగుతుంది. మనం ఎక్కడైతే మౌస్ని, ఏ ఏరియాలో అయితే స్క్రీన్లో మౌస్ని డౌన్ చేసాం, మౌస్ బటన్ని, అంటే మౌస్ అప్ క్లిక్ చేసి మౌస్ బటన్ ప్రెస్ చేసి పైకి రిలీజ్ చేసేటప్పుడు హ్యాండ్ ఫింగరు, అప్పుడు మౌస్ అప్ ఈవెంట్ రైజ్ అవుతుంది. మౌస్ మూవ్, మౌస్ని ఎలా మూవ్ చేస్తున్నప్పుడు వస్తుంది అనమాట. మౌస్ డ్రాగ్, పట్టుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నప్పుడు, అంటే బటన్ పట్టుకొని అట్లా మూవ్ చేస్తున్నప్పుడు వదలకుండా, అప్పుడు ఇది వస్తుంది. సో అప్పుడు కూడా కరస్పాండింగ్ మెసేజ్ని, అంటే మెసేజ్కి ఇక్కడ స్టార్ని ఇచ్చాం. ఇంతకు ముందరేమో సింపుల్ మౌస్ ప్రెస్డ్ అని, మౌస్ రిలీజ్డ్ అని, మూవ్ అయితే ఏ పొజిషన్లో మూవ్ అవుతుందో ఆ XY పొజిషన్లో వస్తూ ఉంటాయి. అట్లనే డ్రాగ్ అయ్యేటప్పుడు ఆ XY పొజిషన్లు చూపిస్తూ కరస్పాండింగ్ మెసేజ్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మౌస్ ఎంటర్ అయినప్పుడు, ఆయా లోపలికి అంటే ఆ ఫ్రేమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఇది వస్తుంది. మౌస్ ఎగ్జిట్, ఫ్రేమ్లో నుంచి బయటకు వచ్చేసినప్పుడు. ఇట్లా ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 ఈవెంట్ అంటే 6 మెథడ్స్ని మనం ఖచ్చితంగా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాలి. అన్నిటికీ కూడా కోడ్ రాయాలి, ఒక్కదానికి కోడ్ మిస్ చేసినా రాదనమాట. సో అంతా అయిన తర్వాత రీపెయింట్, ఎప్పటికప్పుడు రీపెయింట్ అని ఇచ్చున్నాం కాబట్టి కరస్పాండింగ్ స్ట్రింగ్ మెసేజ్ తోటి ప్లస్ మీకు ఆ యొక్క కోఆర్డినేట్స్ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ యొక్క పర్టికులర్ కోఆర్డినేట్స్లో ఆ యొక్క మెసేజ్, ఇక్కడైతే మౌస్ లెఫ్ట్ అని, ఇక్కడైతే మౌస్ ఎంటర్డ్ అని, ఇక్కడైతే స్టార్ డిస్ప్లే కావడం, ఇక్కడైతే మౌస్ స్టేటస్ మూవింగ్ పొజిషన్ చెప్పడం, బటన్ ప్రెస్డ్, బటన్ రిలీజ్డ్ ఇట్లా రావడం జరుగుతుంది. చూడండి, మౌస్ ఆల్రెడీ ఎంటర్డ్. కింద చూడండి, మౌస్ పొజిషన్ ఎక్కడ ఉందో కింద ఎప్పటికప్పుడు వస్తూ ఉంది. మౌస్ బయట తీసేసాను, ఫ్రేమ్లోంచి క్లిక్ చేశాను, బటన్ ప్రెస్డ్, బటన్ రిలీజ్డ్, క్లిక్ చేసి అట్లనే డ్రాగ్ చేస్తున్నాను, బటన్ వదలకుండా స్టార్ వస్తుంది చూడండి. ఇట్లా ఆ కరస్పాండింగ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. కింద మాత్రం ఈ యొక్క మౌస్ పొజిషన్ ఎక్కడ ఉందో ఈ స్క్రీన్లో, ఈ ఫ్రేమ్లో ఆ పొజిషన్ యొక్క XY కోఆర్డినేట్లు మీకు చూపిస్తూ ఉంది. ఓకే, ఈ విధంగా రకరకాల ఈవెంట్స్ని